మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి కొన్ని హాస్యాస్పదమైన మాటలు వారు మాట్లాడిర్రు. ఇది వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. డోర్నకల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో వారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఏనాడు రెడ్డి నాయక్ గారు సత్యవతి రాథోడ్ గారిని నియోజకవర్గానికి రానియకుండా ఆపింది వాస్తవం కాదా? కేవలం కవితా నాయక్ గారు రెడ్డి నాయక్ గారి పెత్తనం చలాయించి అక్రమ కేసులు బనాయించి అక్రమ ఇసుక రవాణా, గంజాయి రవాణా, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం రీసైక్లింగ్, అదేవిధంగా నల్ల బెల్లం వ్యాపారం పోలీసుల ఎస్కాట్తోని నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన రెడ్డి నాయక్ గారు ఏనాడు సత్యవతి రాథోడ్ గారిని డోర్నకల్లో అడుగుపెట్టనీయలేదు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో ఇండ్లు ఇప్పించిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో కొత్తగా రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్లు కొత్త వ్యక్తులను కానీ ఎవరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు